కూడా వీళ్ళు ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబడుతుంది, దాన్ని డైవర్స్ చేసేందుకు అంబటి రాంబాబుని జగన్ ఒక పావుగా వాడుకుంటున్నారు ఈ రోజున. మనం చూస్తూ ఉన్నాం, ప్రజలెవరు కూడా అంత అవివేకులు కాదు. ఈ రోజున ప్రజలు చాలా సమయంతో చాలా చక్కగా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున. అలాగే ఈ రోజున సిబిఐ మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి జగన్ గారు గోల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందో చూపించండి అని చెప్పి మన నివేదిక చూస్తే జనం మీ చెంపలు వాయి కొడతారని చెప్పి ఈ సంగతి తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే ఎంత దారుణానికి కొడి కొడతా ఉన్నారంటే, నిన్న ఆయన ఏదో ర్యాలీగా బయలుదేరారు అంటే అంత బండబూతులు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టిన వ్యక్తిని పరామర్శించడానికి ఇతను వెళ్తాం. అలాగే గతంలో కూడా తెనాల్లో గంజాయి బ్యాచ్ చేస్తే ఆగడాలకి పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళకి శిక్షలాగా అందరికి తెలియాలి, వీళ్ళు రెండోసారి గంజాయి పని చేయకూడదని చెప్పి ఒక చిన్న శిక్ష చేస్తే వాళ్ళని పరామర్శించిన వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన మనస్తత్వం ఏందో మనం చూస్తే మనం గమనించవచ్చు. ఇంత దారుణానికి ఒడిగడతా ఉన్నారు. నిన్నటిని చూస్తే ప్రజలకి వాస్తవాలు తెలిసేలాగా, దేనికంటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అన్నీ తెలియాలి, ప్రజలతో ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి చేసే ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. దానికోసం ఒక ఫ్లెక్సీలు వేస్తే వీళ్ళు చేసిన దానికి గగ్గోలు పెడతా వీళ్ళకి భయం ఏ స్థాయిలో పుట్టిందో ఈ రోజున జనానికి అర్థమైపోయింది. మీరు ఎంత దారుణంగా చేస్తారంటే, ఫ్లెక్సీ వేస్తే గోల్ చేస్తున్న జగన్ వైసీపీ సిద్ధం సభల్లో మనం చూసాం. ఏదైతే ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళ ఫోటోలు పెట్టి గంజాయి వయసుతో వీళ్ళని కుట్టిన పరిస్థితి. ఆ ఫోటోల మీద సిద్ధం సభల్లో ప్రత్యేకంగా ఒక లాబీ లాగా పెట్టి దాన్ని అవహేళన చేసిన పరిస్థితి. అలాగే ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా మీ ఎమ్మెల్యేల చేత, మీ మంత్రుల చేత చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని వయసు రీత్యా కూడా గౌరవం ఇవ్వకుండా తిట్టిస్తూ ఉంటే మీరు చక్కగా చోద్యం చూస్తూ వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఇంకా వాళ్ళకి ఒక దీనిగా మీరు చేసిన పరిస్థితి ఆ రోజున. అలాగే ఆ రోజున జోగి రమేష్ గారు కూడా సభలో మా పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణంగా తిట్టారో మీ సమక్షంలో తెలుసు. కనీసం అరే బాబు ఇది కరెక్ట్ కాదు అని చెప్పే పరిస్థితి కూడా లేకుండా ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి మీరు. అంటే మీ యొక్క ఇది ఇలాంటి మీ మనస్తత్వం కలవాలని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే